ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిల్మ్. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు పోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీ గౌరవించుకుంటూ నేను చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేము. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. నట కోట నేల కొరిగిన వేళ ఈరోజు చాలా విచారకరమైనది. ఆయన సినీ పరిశ్రమకి పెట్టని కోట. ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. పెద్దలు చెప్పినట్టుగా ముక్కుసూటి మనిషి. ఎవరైనా పక్కన చక్కగా డైలాగ్ చెప్పినా, చక్కటి ఎక్స్ప్రెషన్ పెట్టినా ఎంకరేజ్ చేసే అద్భుతమైన గుణం ఉన్నటువంటి ఒక పెద్ద నటుడు. ఈ మధ్య ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు చాలా వస్తుంటాయి. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్పిస్తారో ఏం నేర్పించారో తెలియదు, కానీ ఈ కోట గారి పాత్రలు చూస్తే చాలు ఒక అద్భుతమైనటువంటి నటన నేర్చుకోవచ్చు. అసలు ఈయన నట జీవితానికి పిహెచ్డి కూడా చేయొచ్చు ఎవరన్నా. అదేవిధంగా వీరు చేసిన క్యారెక్టర్స్ ఎంతోమంది అభ్యుదయ నటులకి చక్కటి మార్గదర్శకంగా ఉంటుంది. ఇక వారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ మా అసోసియేషన్ ప్రతినిధిగా మా అసోసియేషన్కి ఎంతో సేవలు అందించిన వ్యక్తిగా, మరి సమాజానికి కూడా సేవలు అందిస్తూ మరి ప్రజాసేవ చేసినటువంటి ఒక అద్భుతమైన నటుడు శ్రీ కోట గారి మరణం మనందరికీ చాలా దిగ్భ్రాంతికరం, విచారకరం. వారి ఆత్మ సద్గతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శశాంక. తెలిసిన వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది. మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడిలాగా నటనలో కావాలంటే గ్రాము నుంచి టన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి, మా లాంటి మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం. ఆ తర్వాత కోట గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు మేము కొండపొలం అనే సినిమాలో చేసినప్పుడు, అంతకుముందు ఉత్సవం అనే సినిమా సెట్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక రూపంలో కావచ్చు, నటనలో కావచ్చు, ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు. మా జీవితంలో అవన్నీ పనికొస్తూ ఉంటాయి. కానీ ఈ వార్త అబద్ధమైతే బాగుండు, మా గురువు గారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుకోలు చెప్పి ఆయన శివైక్యం అయ్యడం జరిగింది. ఆయన లేని లోటు తెరకు బాగా తెలుస్తుంది. ఏ కాలమైనా ఆయన నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగువారి కోసం, తెలుగువారిని ప్రోత్సహించడానికి ఆయన వంతు కృషి చేశాడు. మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. గురువు గారు ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున నేను కోరుకుంటూ, మీరు అచ్చరు.